పశ్చిమాసియాలో ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితులు మరొకసారి మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ పై దాదాపు 200 బ్యాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. అయితే ఇరాన్ మాపై దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది కాబట్టి మమ్మల్ని మా ప్రజల్ని మేము రక్షించుకోవడానికి ముందు జాగ్రత్త చర్యగానే ఈ దాడులు చేశామంటూ ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఇజ్రాయెల్ తమ పౌరుల్ని అప్రమత్తం చేసింది, జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పింది. స్కూల్స్ కి వివిధ రకాల సంస్థలకి కూడా సెలవు ప్రకటించడం కూడా జరిగింది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ దాడులన్నీ కూడా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ లక్ష్యంగానే సాగినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ముఖ్యంగా ఖమేనీ నివాస స్థావరాలు అవ్వచ్చు, లేకపోతే ఆయన కార్యకలాపాలు నిర్వహించే ఆ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో టెహ్రాన్ లో, ఆ ప్లేసెస్ నే టార్గెట్ గా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పటివరకు ఖమేనీ అయితే సురక్షితంగా ఉన్నారు. ఆయన ఒక బంకర్ లో తలదాచుకున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. అయితే ఇక్కడ ఈ దాడులపై ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. యుద్ధం ముదులు మీరు పెట్టారు, కానీ ముగింపు మేమిస్తాం అంటూ కూడా ఇరాన్ కాస్త ఘాటుగానే వ్యవహరించింది. సో ఇప్పుడు ఈ యుద్ధం అనే కావచ్చు, లేదా ఈ పరిస్థితులు అనేవి కావచ్చు, ఎక్కడికి దారి తీస్తాయనేది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఒకవేళ నిజంగా ఇది ఇలాగే కొనసాగితే మరొక ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీస్తుందేమో అన్న అనుమానాలు రేకెత్తిస్తోంది.